నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో దంచికొట్టిన వర్షం, ఆలయ ప్రాంగణం జలమయం, భక్తుల ఇబ్బందులు. కూచిపూడి నృత్య భంగిమతో అమరావతి ఐకానిక్ వంతెన, 2500 కోట్లతో త్వరలో టెండర్లు, ట్రాఫిక్ కష్టాలకు చెక్. రాజధానిలో రిటర్నబుల్ ప్లాట్లకు దక్కని రుణాలు, సమస్యలను సిఆర్డీఏ పట్టించుకోవట్లేదని రైతుల ఆవేదన. నేడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు, రాజేష్ అగర్వాల్తో యుఎస్ ప్రతినిధి లించ్ మంతనాలు. టిక్ టాక్ పై అమెరికా చైనా మధ్య ముసాయిదా ఒప్పందం, త్వరలోనే చర్చలు జరపనున్న ట్రంప్ జిన్పింగ్. రాజధాని అనుసంధానంలో కీలకమైన ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వంతెన డిజైన్ను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఇటీవల 4 నమూనాలను సిఆర్డీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచి ప్రజల నుంచి ఓటింగ్ పెట్టారు. అన్నింటికన్నా ఎక్కువగా 14,000 వరకు రెండో ఆప్షన్కు ఓట్లు పడ్డాయి. సీఎం కూడా ఆ ఆప్షన్ వైపే మొగ్గు చూపారు. ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది. రాజధాని అమరావతిలోని N13 రోడ్డును విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి NH65తో అనుసంధానించనున్నారు. 2,500 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలువనున్నారు. ఎరుపు తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో దీనికి అనుగుణంగా ఐకానిక్ వంతెన నమూనా రూపొందించారు. స్వస్తిక్ హస్త భంగిమలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ ఇది. నమూనాలో స్థానికతకు పెద్దపీట వేశారు. నిప్పన్ కోయి లిమిటెడ్ డీపీఆర్ తయారు చేసింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వంతెనను 3 వరుసలుగా నిర్మిస్తారు. 2 వైపులా కాలిబాటలు కూడా ఉంటాయి. అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణానదికి అవతల NH65 వద్ద ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.22 కిలోమీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జ్ ని నిర్మించనున్నారు. 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 1387 కోట్లతో N10 నుంచి పవిత్ర సంగమం వరకు ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేసింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం రాకతో స్థలం మారింది. పశ్చిమ బైపాస్ రావడంతో ఇక్కడ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. NH65 నుంచి అమరావతికి రావాలంటే సుమారు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించాలి. మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజ్ మీదుగా రావాల్సి ఉంది. రద్దీ సమయాల్లో ఈ మార్గం వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది. ఐకానిక్ వంతెన రాకతో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. తద్వారా విజయవాడ నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. మూలపాడు నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అమరావతిలో అడుగు పెట్టొచ్చు. దీనివల్ల 35 కిలోమీటర్ల దూరం తగ్గడం సహా గంటన్నర సమయం ఆదా అవుతుంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద వంతెన ముగియనుంది. ఇక్కడ తేలికగా అటు విజయవాడ వైపు ఇటు హైదరాబాద్ వైపు మారేందుకు ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మించనున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లేందుకు ఈ వంతెన సరికొత్త ప్రవేశ మార్గంగా తీర్చిదిద్దనున్నారు. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలైంది. రాబోయే 2 రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాల నుంచి వెనుదిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర సరిపరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, బుధవారం వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఈ నెల 18న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పలు వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. తిరుమలలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా వర్షపు నీరు చేరింది. దుకాణాల వద్ద నీరు ఏరులై పారింది. వాన నీటిలో కొన్ని ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. పెద్ద ఎత్తున వరద చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గదులు, లడ్డూ విక్రయశాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తలదాచుకున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జోరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,17,567 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 96,295 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.51 టీఎంసీలుగా కొనసాగుతోంది. రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కొందరికి ఇంకా ప్లాట్లు కేటాయింపు జరగలేదు. బృహత్ ప్రణాళిక అమలుకు అనుగుణంగా రహదారుల నిర్మాణానికి ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న యజమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని సిఆర్డీఏ పట్టించుకోకపోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. వైసీపీ పాలనలో రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లపై రుణాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు లేవని బ్యాంకర్లు తెగేసి చెప్పారు. ప్లాట్లు తనఖా కాకపోయినా కనీసం కొల్లేటరల్ సెక్యూరిటీగా పెట్టుకునేందుకు అనుమతించలేదు. కష్టాల్లో అక్కరకొస్తాయనుకున్న రిటర్నబుల్ ప్లాట్లు కాగితాలకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విషయాన్ని సీఎంతో పాటు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది జూలై 25న జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. లీడ్ బ్యాంకుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని బ్యాంకులకు ఆదేశాలు వెళ్లాయి. కానీ రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలపై రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు పాత సమాధానమే చెప్తున్నారు. యూనియన్ బ్యాంకు బ్రాంచీల్లోనూ అదే పరిస్థితి. చదువులకు కానీ తేలిక కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ లోన్స్ పెట్టుకోనివ్వట్లేదు, ఏ బ్యాంక్ వాళ్ళు పెట్టుకోనివ్వట్లేదు. మొన్న 3 రోజుల నాడు పెడతామని అన్నారు. ఏది యూనియన్ బ్యాంక్ ఒకటే అన్నారు. ఆ యూనియన్ బ్యాంక్ వాళ్ళు కూడా ఏ సమాధానం చెప్పట్లేదు. పైకేమో అలా అంటున్నారు. సిఆర్డీఏ వాళ్ళు ఏమో మాకు ఏ సమాధానం చెప్పట్లేదు. సిఆర్డీఏ వాళ్ళు మేము ఒకటే అడుగుతున్నామండి, రైతుకి మీరు ప్రభుత్వానికి రైతులకి మధ్య అనుసంధానంగా ఉన్నారు సిఆర్డీఏ వాళ్ళు. మీరు మాకు సమాధానం చెప్పాలి ప్రతి విషయంలో. కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? రైతులను ఎందుకు అవగాహన చేస్తున్నారు? మేము ఒకటే అడుగుతున్నామండి, రైతులకు వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పండి. మేము ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించి మాకు ఒక క్లారిటీ రావాలని కోరుకుంటున్నాము. మాకు తొందరగా ప్లాట్లు కేటాయించమని, మా రైతుల సమస్యలు అయితే అండి 2 సంవత్సరాలు పూర్తి చేయాలి. మళ్ళీ ఏదైనా ప్రభుత్వం వచ్చేటంటి పిచ్చాశాలు వేయకుండా రాజధాని ఇది కాదు అది కాదు అనుకుంటా కూడా మాకు గజిట్ ఒకటి చేయాలి గట్టిగా. ఇక అమరావతి ఏ నాయకుడు వచ్చినా అమరావతిని గదిలీయకుండా ఉండే రీతిలో దాన్ని కూడా గజిట్ చేయాలని చెప్పి అసలు రైతులందరి భావన మెయిన్ అదేనండి. నిమ్మ తోటలకి జరుబు భూములుగా ఉన్నటువంటి వాటికి కొంతకాలం పాటు గుర్తించి మళ్ళీ వాటిని మెట్ట భూములుగా చేసి కౌళ్ళు ఇవ్వకుండా ఆపటం కానివ్వండి, ప్యాకేజీ ఆపటం కానివ్వండి, లేకపోతే తోటల్లో నివసించినటువంటి వారికి ఇల్లు ఏదైతే ఉన్నాయో అక్కడ 4 సెంట్లు 5 సెంట్లు ఇల్లు కట్టుకుని కాపురాలను తోటల పోషణ చేశారో ఆ భూమిని తీసుకోకుండా మిగిలిన భూమిని తీసుకొని ఈ భూమికి భద్రకాగా భూమి ఇచ్చి వాళ్ళ ఇంటికి కూడా పరిహారం ఇస్తామని చెప్పారు. అదొకటి. ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. అమరావతిలో బృహత్తర ప్రణాళికకు అనుగుణంగా రహదారులు నిర్మించే క్రమంలో కొన్ని గ్రామాల్లో దాదాపు 500 ఇళ్లు, స్థలాలు తీసుకోవాల్సి వస్తోంది. దీనికి సంబంధించి విధి విధానాలు, పరిహారం విషయంలో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛందంగా స్థలాలు, ఇళ్లు ఇస్తున్నట్లు సంతకాలు చేయాలని అధికారులు చెప్పడంపై విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వ అవసరాలకు తీసుకుంటున్నట్లు దరఖాస్తులు రూపొందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రహదారుల కోసం ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి మెరుగైన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఎంత భూమి తీసుకుంటే అదే విస్తీర్ణంలో అదే గ్రామంలోని లేఅవుట్లలోని ప్లాట్లు కేటాయించాలని కోరుతున్నారు. టీడీఆర్ బాండ్లు ఇస్తామన్న సిఆర్డీఏ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి నెలకు 5,000 చొప్పున ఇస్తామన్న అద్దెను పెంచాలని, ఇళ్ల ఆవరణంలో మామిడి, కొబ్బరి, ఇతర చెట్లు కోల్పోతున్న వారికి పరిహారం ఇవ్వాలని, 6 నెలల వ్యవధిలో లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించి ఇళ్ల నిర్మాణాలకు వెసులుబాట్లు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భూ సమీకరణ సమయంలో చెప్పినట్లు 3 అంతస్తుల భవనం కోల్పోతే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ 2.5 ఇవ్వాలని కోరుతున్నారు. దానికి ఎలాంటి చట్టభద్రత ఇంతవరకు కల్పించలేదు. అలాగే మీకు ఇచ్చిన ఫ్లాట్స్ కూడా మౌలిక సదుపాయాలు అనేవి లేవు. దాన్ని ఎలా తీసుకొని మేము ఇవ్వాలి చెప్పండి. ఈ జియో అయితే పాస్ చేశారు, కానీ దానికి ఇంకా కొంచెం టైం పట్టేలాగుంది. మేమైతే ఏం చేయలేమని చెప్తున్నారు. ఈ లోపు మా పరిస్థితి ఏంటి? మా రైతులందరికీ ఉపయోగపడేటట్టుగా బ్యాంకులు వారికి తొందరగా ఆదేశాలు ఇచ్చి మా ప్లాట్లకి లోన్లు ఇచ్చేటట్లుగా మరి మీరందరూ సపోర్ట్ చేసి అమరావతి రైతులకి ఎంతో కొంత ఆర్థికంగా ఉపశమనం కలిగించేలా చేయాలని కోరుకుంటున్నామండి. జై అమరావతి, జై అమరావతి. బ్యాంకుల వారి దగ్గరికి మరి వాళ్ళకి కమ్యూనికేషన్ ఎక్కడ తేడా వస్తుందో మాకైతే తెలియట్లేదు. కానీ మాకు ఇంకా దాని గురించి సవివరణ రాలేదు అనే చెప్తున్నారు బ్యాంకులు. దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇచ్చిన భూములకు సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్స్ మాకు
కాగితాల రూపంలో మాత్రమే వచ్చి ఉన్నాయి. మాకు ఫ్లాట్స్ రూపంలో మౌలిక సదుపాయాలతో డెవలప్ చేసి ఇవ్వండి. దయచేసి కూటమి ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టి మాకు ఫ్లాట్స్కి దయచేసి తగిన రోడ్డు సదుపాయాన్ని కల్పించాలని వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చినా వాటి అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అవాంతరాలు ఎదురవుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాము జారీ చేసిన ఉత్తర్వులను తేలిగ్గా తీసుకోవద్దని అధికారులను హైకోర్టు హెచ్చరించింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించే విషయంలో వైఖరి తెలపాలంటూ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో అవకాశం ఇస్తూ విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈలోపు అఫిడవిట్లు వేయడంలో విఫలమైతే 22వ తేదీ విచారణకు రికార్డులతో హాజరు కావాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. అధికారులు తీరిక లేకుండా ఉండటంతో అఫిడవిట్ దాఖలు చేయడంలో జాప్యం జరిగిందన్న కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనను తోసిపుచ్చింది. తాము ఖాళీగా ఉండటం లేదని, బిజీగానే ఉంటున్నామని వ్యాఖ్యానించింది. తాత్కాలిక సిబ్బందితో నామమాత్రపు జీతాలిస్తూ పనిచేయించడం దోపిడీకి గురి చేయడమేనని తేల్చి చెప్పింది. విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కేజీబీవీలో అతిథి, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందితో బోధించడంపై ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది. శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసే విషయంపై వైఖరి తెలపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భూములు తీసుకునే అప్పుడు చూపే ఉత్సాహం భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చేప్పుడు ఎందుకుండదని హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యోగ హామీని నెరవేర్చకపోవటం రాజ్యాంగ హక్కులను హరించడమేనని, హుందాగా జీవించే హక్కును నిరాకరించడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్ 1 రైల్వే ట్రాక్ కోసం 1992లో చేపట్టిన భూసేకరణలో 60 సెంట్లు భూమి ఇచ్చిన కడప జిల్లా మొద్దదూర్ గ్రామానికి చెందిన రామసుబ్బయ్య కుమారుడు రాజశేఖర్కు జూనియర్ ప్లాంట్ అటెండెంట్ ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు సింగిల్ జడ్జి 2023 అక్టోబర్లో తీర్పిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ ఎండీ అప్పీల్ చేశారు. ఎండీ తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, భూమి ఇచ్చిన వారి తరపున న్యాయవాది శివాజీ వాదనలు వినిపించారు. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పును స్వాగతిస్తున్నట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం సవరణలపై ముస్లిం వర్గాల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో పెట్టుకుని వారి మనోభావాలకు అనుగుణంగా వక్ఫ్ చట్టంను జేపీసీ దృష్టికి వెళ్లేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేశారని ఫరూక్ అన్నారు. వక్ఫ్ చట్ట సవరణల అమలుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పును వెల్లడించి రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కులను కాపాడిందని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ఇవాళ జరగనుంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు నిర్వహించనున్నారు. 24న సీఎం చంద్రబాబు సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో భద్రతా అంశాలపై చర్చించనున్నారు. గరుడ సేవ రోజున అశేషంగా తరలివచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటిలో పాటు మరికొన్ని అంశాలపైన చర్చించి పాలక మండలిని తీర్మానం చేయనుంది. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వాణిజ్య విస్తరణ సహా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అమెరికా, ఐరోపా సమైక్య, ఆస్ట్రేలియా, శ్రీలంక సహా పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. 50% టారిఫ్లతో సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత్ చేరుకున్న అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్తో నేడు కేంద్ర వాణిజ్య శాఖ చర్చలు జరపనుంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం కావాలంటే భారత్ తన వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవడం కీలకం. ఇందుకోసం వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల్ని కుదుర్చుకోవాలి. ప్రస్తుతం భారత్ అదే పనిలో నిమగ్నమైంది. అమెరికా, ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా, శ్రీలంక, పెరు, చిలీ,
ఒమన్, న్యూజిలాండ్ తదితర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు మోదీ సర్కార్ విస్తృత చర్చలు జరుపుతోంది. అమెరికాతో ఇప్పటికే 5 విడతల చర్చలు ముగిశాయి. తదుపరి విడత చర్చల్ని ముందుకు తీసుకెళ్లేందుకు దక్షిణ, మధ్యాసియా వ్యవహారాల్ని పర్యవేక్షించే అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ భారత్కు చేరుకున్నారు. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్తో బ్రెండన్ లించ్ ఇవాళ చర్చలు జరపనున్నారు. వాస్తవానికి గత నెల 25-29 మధ్య 6వ విడత చర్చలు జరగాల్సి ఉంది. ట్రంప్ 50% సుంకాల నేపథ్యంలో అవి వాయిదా పడ్డాయి. అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్తో నేడు జరిగే చర్చలు 6వ విడత చర్చలు కాదని భారత వాణిజ్య శాఖ ప్రతినిధి రాజేష్ అగర్వాల్ వివరించారు. 6వ విడత చర్చలకు ఇవి ముందస్తు చర్చలుగా భావించారని ఆయన తెలిపారు. అయితే వాణిజ్య ఒప్పందంపై ఖచ్చితంగా చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. అమెరికా, భారత్ మధ్య ఒప్పందం ఖరారుకు ఈ చర్చలు ఎంతవరకు వెళతాయో చూడాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వారం వర్చువల్ గా చర్చలు జరుగుతున్నట్లుగా రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. చర్చలు కొనసాగుతున్నప్పటికీ అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల పురోగతి లేదని ఆయన వివరించారు. ఇప్పుడు ఒక మార్గం కనిపిస్తోందని ఆయన చెప్పారు. ట్రంప్ 50% సుంకాలు విధించడంతో భారత్ నుంచి అమెరికా చేసే ఎగుమతులపై ప్రభావం పడింది. అయితే వాణిజ్య చర్చలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు చేసిన సానుకూల పోస్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఇరు దేశాల భాగస్వామ్యపు అపరిమిత సామర్థ్యాన్ని తెరిచేందుకు మార్గం సుగమం చేస్తాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పందం కుదరలేదని 25% సుంకాలు విధించిన అగ్రరాజ్య అధినేత ట్రంప్ రష్యా నుంచి చమురు కొంటున్నారనే అక్కసుతో మరో 25 అదనపు సుంకాలు విధించి మొత్తం 50%కి చేర్చారు. 50% సుంకాలు అమల్లోకి రావడంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలు ఎంతవరకు కొలిక్కొస్తాయో అని భారత వాణిజ్య, వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఐరోపా సమాఖ్యతోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నెల 8 నుంచి 12 మధ్య 13వ విడత చర్చలు ముగిశాయి. అందులో వ్యవసాయం, డిజిటల్ ట్రేడ్, మేధో సంపత్తి హక్కులు సహా పలు అంశాలపై చర్చలు జరిగాయి. 14వ విడత చర్చలు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో వచ్చే నెల 6 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఆస్ట్రేలియాతో ఇప్పటికే ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం అమల్లో ఉండగా దాన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా విస్తరించాలని భారత్ కృషి చేస్తోంది. ఇప్పటికే ఆ దేశంతో 11 విడతల చర్చలు జరిపింది. న్యూజిలాండ్, శ్రీలంక, ఒమన్, చిలీ, పెరు తదితర దేశాలతోనూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం భారత్ చర్చలు జరుపుతోంది. శ్రీలంకతో ఇప్పటికే 14 రౌండ్ల చర్చలు జరిగాయి. ఒమన్తో 5 విడతల చర్చలు జరగగా ప్రస్తుతం తుది ఒప్పందం కోసం కసరత్తు జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఒమన్తో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. చిలీతో 4వ విడత చర్చలు అక్టోబర్లో, పెరూతో 9వ విడత చర్చలు నవంబర్లో జరగనున్నాయి. ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదిరితే ప్రపంచ వాణిజ్యంలో భారత పాత్ర మరింత విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి భారత్కు అవకాశం ఉంటుందని అంటున్నారు. టిక్టాక్ పై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అమెరికా, చైనాలు ఓ అవగాహనకొచ్చాయి. ఇరు దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగిన వాణిజ్య చర్చల అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్పింగ్ చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా ధృవీకరించారు. జిన్పింగ్తో శుక్రవారం మాట్లాడనున్నట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని వైసీపీ ముఠా గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వెచ్చించిందని సిట్ తేల్చింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సొత్తును ఆ పార్టీ అభ్యర్థులకు చేరవేసినట్లు తాజాగా దాఖలు చేసిన అభియోగ పత్రంలో స్పష్టం చేసింది. చెవిరెడ్డి ఆదేశాలతో ఆయన ప్రధాన అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు నవీన్ కృష్ణ హైదరాబాద్, తాడేపల్లిలోని పలు డెన్ల నుంచి మద్యం ముడుపుల సొమ్మును వివిధ ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలను 250 కోట్లకు పంపిణీ చేసినట్లు నిర్ధారించింది. మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారులు, లబ్ధిదారుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరని, వైసీపీ మద్యం ముఠాకు ఆయన రాజకీయ రక్షకుడిగా వ్యవహరించారని సిట్ పేర్కొంది. మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ సోమవారం 69 పేజీలతో 2 అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు, అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు ఈ నవీన్ కృష్ణల ప్రమేయం, పాత్రపై అభియోగాలు మోపింది. దీంతో పాటు కాల్ డేటా రికార్డులు, ఫోరెన్సిక్ నివేదికలు సహా పలు కీలక ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించింది. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ, కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట 12 కంపెనీలు ఏర్పాటు చేశారు.
కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా, సీఎంఆర్ ఇన్ఫ్రా పేరిట పలు సంస్థలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున స్థిరాస్తులు, వ్యవసాయ భూములు, ప్లాట్లు కొన్నారని తెలిపింది. వాటి మార్కెట్ విలువతో పోలిస్తే రిజిస్ట్రేషన్ విలువ చాలా తక్కువని, వీటిలో కొన్ని ఇప్పటికే చెవిరెడ్డి ఆధీనంలోనే ఉన్నాయని పేర్కొంది. అరబిందో ఫార్మా సహా కొంతమందికి భూములమ్మారని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా ఖాతాలోకి 2022 అక్టోబర్ వరకు భారీగా డబ్బులు జమయ్యాయని తెలిపింది. ఆ సంస్థ నుంచి పలువురు అప్పులు తీసుకుని చెల్లించినట్లు అందులో ఉందన్న సిట్ ఇవన్నీ అనుమానాస్పద లావాదేవీలుగా పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ముతో టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం పెట్టేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నించారన్న సిట్ 2025 జనవరిలో బూనేటి చాణక్య ఆదేశాల మేరకు ప్రణయ్ ప్రకాష్, జియాలజిస్ట్ ఘోర్పడే మనోహర్ రావుతో కలిసి జింబాబ్వే వెళ్లారని తెలిపింది. అక్కడ 17 రోజులు ఉన్నారని, ఆ సమయంలో వారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కలిశారని సిట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాల్ని పొందుపర్చింది. ఇవి సాధారణ పర్యటనలు కావని, మద్యం ముడుపుల ద్వారా దోచుకున్న సొమ్ముల్ని ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి కింగ్ పిన్స్ చేసిన ప్రయత్నంగా సిట్ తెలిపింది. భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పీ పేరిట 2021 డిసెంబర్లో ఏర్పాటు చేసిన కంపెనీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం అప్పటి ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, విదేశాలకు పారిపోయిన చంద్రపతి ప్రద్యుమ్న డైరెక్టర్లుగా ఉన్నారని సిట్ తెలిపింది. ఈ కంపెనీ అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. మద్యం కుంభకోణం అమల్లో కీలక పాత్రధారులైన రాజకేశిరెడ్డి, డి వాసుదేవరెడ్డి, డి సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి తమ నేరం బయటపడకుండా ఉండేందుకు ఇతర వ్యక్తుల పేరిట నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని ముడుపుల వ్యవహారాలన్నీ నడిపించినట్లు సిట్ అభియోగాలు మోపింది. మద్యం కుంభకోణం ప్రధాన లబ్ధిదారులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరన్న సిట్ సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందే మద్యం ముడుపుల సొమ్ము 100 కోట్లు ఆయనకు చేరిందని తెలిపింది. అందులో కొంత మొత్తాన్ని ఓట్లు కొనేందుకు, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయన పలు నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేర్చారని వెల్లడించింది. ఇందుకోసం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాహనాలు, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వినియోగించారన్న సిట్ ఈ గుట్టు బయటపడకుండా ఉండేందుకు తుడా వాహనాల లాగ్ బుక్స్ ను మాయం చేశారని పేర్కొంది. ఈ కేసులో నిందితులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో కలిసే మద్యం ముడుపుల సొమ్మును స్టాక్ పాయింట్లలో భద్రపరచడం, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని తెలిపింది. మద్యం ముడుపుల సొమ్ము రాజకేశిరెడ్డి, బూనేటి చాణక్య, పైలా దిలీప్ల నుంచి చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడుకు తొలుత అందేదన్న సెట్ అతను ఆ సొత్తును హైదరాబాద్లోని తన ఇంట్లో భద్రపరిచి చెవిరెడ్డి చెప్పిన చోటుకు తరలించేవారంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ 8.94 కోట్లు మద్యం ముడుపుల సొమ్మేనన్న సిట్ దీని వెనుక చెవిరెడ్డి ఉన్నారని తేల్చి చెప్పింది. తన స్నేహితుడైన ప్రద్యుమ్నతో ఈ సొమ్ము తనదేనని క్లెయిమ్ చేయించారన్న సిట్ గుట్టు బయటపడ్డంతో తనను విదేశాలకు పంపేశారని తెలిపింది. తాడేపల్లి ప్యాలెస్ సమీప ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 312లో మద్యం ముడుపుల సొమ్ము భద్రపరిచేందుకు డెన్ ఏర్పాటు చేశారన్న సిట్ ప్రణయ్ ప్రకాష్ ఇన్ఛార్జిగా వ్యవహరించారని తెలిపింది. రాజకేశిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ముడుపుల సొమ్మును ఆయన సంబంధిత వ్యక్తులకు అందజేసినట్లు అభియోగ పత్రంలో సిట్ పేర్కొంది. మద్యం సొమ్ము తరలిస్తున్న సమయంలో కావలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, చెవిరెడ్డి మనుషులతో తరచూ సంప్రదించారన్న సెట్ 2024 మార్చి 11 ఉదయం బాలాజీ యాదవ్ కు ప్రతాప్ కుమార్ రెడ్డి 3 సార్లు ఫోన్ చేశారని పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్మును బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు ప్రతాప్ కుమార్ రెడ్డి పీఏకు అందజేశారని తెలిపింది. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి సహా మిగతా నిందితులతోనూ ప్రతాప్ కుమార్ రెడ్డి సంప్రదింపుల్లో ఉన్నారని సిట్ పేర్కొంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టుకు కౌంటర్గా భారత్ కూడా మెగా డ్యాం పనులకు శ్రీకారం చుట్టింది. చైనా ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్ మొండిగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే చైనాకు ధీటుగా బదులిచ్చేందుకు 17,000 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ నదిపై మెగా డ్యాం నిర్మిస్తోంది. జల విద్యుత్ కేంద్రంతో పాటు డ్రాగన్ విడుదల చేసే వరదను తట్టుకునేలా డ్యాంను నిర్మించనుంది. 2032 కల్లా ఈ భారీ ప్రాజెక్టు అందుబాటులోకి రానుందని అంచనా. భారత సరిహద్దులో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక భద్రతలో భాగంగా భారత్ కూడా మెగా డ్యాం కు శ్రీకారం చుట్టింది. అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ నదిపై 17,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కృత్రిమ వరదలను సృష్టించే లక్ష్యంతో చైనా తలపెట్టిన భారీ ప్రాజెక్టుకు కౌంటర్గా అరుణాచల్లో భారత్ మెగా డ్యాం నిర్మాణం చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చైనా విడుదల చేసే వరదను మళ్లించే విధంగా
ఈ డ్యాం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపాయి. 2032 కల్లా ఈ మెగా డ్యాంను అందుబాటులోకి తెచ్చేలా పనులు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ఇటీవల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టింది. దీనిపై భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా జల విద్యుత్ ప్రాజెక్టు ప్రభావం దిగువన ఉన్న దేశాలపై పడుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా తలపెట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్లో బ్రహ్మపుత్ర నది పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. వాటర్ బాంబుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న డ్రాగన్ భారత్లో కృత్రిమ వరదలు సృష్టించే ప్రమాదముందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. భారత్ ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్ మాత్రం మొండిగా ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే అరుణాచల్లో మెగా డ్యాం నిర్మాణానికి గతేడాది సీఎం పేమా ఖాండుతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసే వరదను తట్టుకునేలా భారత్ మెగా ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ ఉత్పత్తితో పాటు హఠాత్తుగా చైనా విడుదల చేసే వరదను నిల్వ చేయటం సహా బహుళార్థ సాధక ప్రాజెక్టు తరహాలో డిజైన్ రూపొందించినట్లు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వెల్లడించింది. 278 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ ఆనకట్ట దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు అని తెలిపింది. 11,223 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది.